Yeah. Hi students. Welcome to Triveni online classes. Today onwards we start the first year classes also, and especially physics only. Before that, what is our first year syllabus? Physics syllabus. For our convenience, our syllabus is divided into three parts: mechanics 1, mechanics 2, waves and oscillations. అంటే ఇది మనం కన్వీనియంట్ గా ఉండడానికి డివైడ్ చేసినటువంటి పార్ట్స్ అండి. మై నేమ్ ఇస్, ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. మై నేమ్ ఇస్ ఏ శ్యామ్ కుమార్, ASR. Have 20 years experience in JEE and mains and advance. I worked at different corporate colleges. So now I am the founder of Triveni online classes. So అంటే ఫస్ట్ ఓన్లీ మేము ఇక్కడ ఫిజిక్స్ మాత్రమే స్టార్ట్ చేయడం జరిగింది. సో స్టూడెంట్స్ యొక్క డిమాండ్ని బట్టి రిమైనింగ్ సబ్జెక్ట్స్ మ్యాథ్స్, కెమిస్ట్రీ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో అంటే వీలైనంత తొందరగా మ్యాథ్స్ కూడా స్టార్ట్ చేస్తాం. కెమిస్ట్రీ స్టూడెంట్ ఏదైనా కూడా స్టూడెంట్ యొక్క డిమాండ్ని బేస్ చేసుకొని ఒక్కొక్క సబ్జెక్ట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. సో నౌ లెట్ us we start our physics first year concepts. Before that, what is our syllabus? Okay, so ఇక్కడ మీకు నేను ముందే చెప్పాను, ఇక్కడ మనకు కన్వీనియంట్ గా ఉండడానికి నేను చెప్పేది, ఇక్కడ మనకు కన్వీనియంట్ గా ఉండడానికి యాక్చువల్ గా మెకానిక్స్ పార్ట్, తర్వాత వేవ్స్ అండ్ ఆసిలేషన్స్ అని చెప్పుకుంటాం. ఓకేనండి. సో మనకు కన్వీనియంట్ గా ఉండడానికి దీన్ని 3 పార్ట్స్ గా డివైడ్ చేయడం జరిగిందండి. ఓకేనా. ఏంటా 3 పార్ట్స్ అంటే, ఒకటి మెకానిక్స్ 1. ఓకే, ఇన్ మెకానిక్స్ 1 at the first chapter name is, these are not units, first chapter name is units and dimensions and also error analysis. This is our first chapter. Okay, so in that chapter we will discuss what are the physical quantities. I think you know that, everyone you know that velocity is a physical quantity, acceleration is also a physical quantity, force, momentum, work, energy, these are all what is that here physical quantities. But every physical quantity having magnitude and direction. Okay, and also unit. Okay, so error analysis, డైమెన్షన్స్ అంటున్నాం. లెంత్ యొక్క డైమెన్షన్ ఎంత, బ్రెడ్త్ యొక్క డైమెన్షన్స్ ఎంత, టైం యొక్క డైమెన్షన్స్ ఎంత, ఇవన్నీ కూడా డైమెన్షనల్ ఫార్ములే అని వస్తాయి మనకి. అంటే మనం ప్రతి ఫిజికల్ క్వాంటిటీకి డైమెన్షనల్ ఫార్ములాస్ రాయడం జరుగుతుంది. ఓకేనా. తర్వాత ఎర్రర్ ఎనాలిసిస్, ఏం లేదండి, ఇక్కడ ఎర్రర్ ఎనాలిసిస్ మనం తీసుకుంటే, ఎర్రర్ ఎనాలిసిస్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాల్యూని మనం మెజర్ చేస్తాను, ఒక స్కేల్ ఒక రాడ్ ఇచ్చాను. ఓకేనా. సో ఆ రాడ్ యొక్క లెంత్ ని మిమ్మల్ని నేను ఫైండ్ అవుట్ చేయమన్నా. యాక్చువల్ గా ఆ రాడ్ యొక్క లెంత్ 3 మీటర్స్ ఉన్నది, కానీ మీరు మెజర్ చేసినప్పుడు 2 మీటర్స్ వచ్చింది. అంటే యాక్చువల్ వాల్యూకి తర్వాత మెజర్డ్ వాల్యూ కొంత డిఫరెన్స్ ఉండడం వల్ల అక్కడ కొంత ఎర్రర్ క్రియేట్ అయింది. 3 - 2 1, of course meters or centimeters, whatever it may be. సో అలాంటి ఎర్రర్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి. ఓకేనా. సో వాటి యొక్క యూజ్ ఏంటి, అర్థమెటిక్ ఆపరేషన్స్ లో యూజ్ ఏంటి. ఓకేనా. ఇవన్నీ కూడా మనం ఫస్ట్ చాప్టర్ లో డిస్కస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ యాక్చువల్ గా ఇక్కడ ఈ చాప్టర్ తర్వాత వెంటనే మనం ఇంకొక చాప్టర్ చెప్పుకుంటామండి. చాప్టర్ కాదు అది,
బేసిక్ మ్యాథమెటిక్స్. ఓకే, బేసిక్ మ్యాథమెటిక్స్. క్లియర్? సో ఏంటి ఈ బేసిక్ మ్యాథమెటిక్స్ అంటే? మనకు ఫిజిక్స్, మన ఫిజిక్స్ అంటేనే ప్రాబ్లం. మన ఫిజిక్స్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి, చాలా న్యూమరికల్స్. ప్రాబ్లమ్స్ అంటే ఆ ప్రాబ్లమ్స్ కాదు, న్యూమరికల్స్ వస్తాయి. కాబట్టి మీకు మ్యాథ్స్ మీద కంపల్సరీ గ్రిప్ ఉండాలి. అంటే ట్రిగోనోమెట్రీ పార్ట్ ఉంటుంది, మీకు ఆల్రెడీ తెలుసు. సైన్ థీటా వాల్యూ, కాస్ థీటా, సైన్ 30, కాస్ 60. సో ఆ విధంగా కొన్ని ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్స్ సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ మీద ఐడియా ఉండాలా. మ్యాథమెటిక్స్, బేసిక్ మ్యాథమెటిక్స్. తర్వాత జామెట్రీ, కోఆర్డినేట్ జామెట్రీ, ప్లేన్ జామెట్రీ, కోఆర్డినేట్ జామెట్రీ. సో ఇందులో ఈ బేసిక్ మ్యాథమెటిక్స్ లో మీకు తెలియంది ఒక పార్ట్ వస్తుందండి. ఒకటి డిఫరెన్షియేషన్, తర్వాత ఒకటి ఇంటిగ్రేషన్. ఇస్ంట్ ఇట్? డిఫరెన్షియేషన్ అండ్ ఇంటిగ్రేషన్. ఇది మీకు ఇంతవరకు టచ్ లేనటువంటి బేసిక్ మ్యాథమెటిక్స్. యాక్చువల్ గా ఈ డిఫరెన్షియేషన్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో వస్తుంది, మీకు మ్యాథ్స్ లో వస్తుంది. ఇంటిగ్రేషన్ అనేది సెకండ్ ఇయర్ లో వస్తుంది. కానీ అప్పుడే మీరు ఇక్కడ మీకు ఫస్ట్ ఇయర్ లో మ్యాథ్స్ వాళ్ళు మీకు డిఫరెన్షియేషన్ అప్పుడే చెప్పరు కాబట్టి, కానీ మనం ఫిజిక్స్ లో ప్రతి చాప్టర్ లో డిఫరెన్షియేషన్ వస్తుంది కాబట్టి, ఎక్కడో ఒక చోట వస్తూనే ఉంటది కాబట్టి, ఫస్ట్ ఆ డిఫరెన్షియేషన్ తర్వాత ఇంటిగ్రేషన్ గురించి డిస్కస్ చేసుకున్న తర్వాత మనం వెక్టార్స్ చాప్టర్ తీసుకుంటాం. సో ఇక వెక్టార్స్ అనేది లేకపోతే ఫిజిక్స్ అనేది లేదు. కాబట్టి తర్వాత బేసిక్ మ్యాథమెటిక్స్ అయిన తర్వాత మనం వెక్టార్స్ గురించి డిస్కస్ చేస్తాం. సో ఈ వెక్టార్స్ కొద్దిగా మీకు ఐడియా ఉంటే, ఇదే వెక్టార్స్ మళ్ళీ ఎందులో ఉన్నది? మ్యాథ్స్ లో వస్తుంది మీకు. కానీ మ్యాథ్స్ చాప్టర్స్ అయ్యేంత వరకు మనం అక్కడ ఆగలేం కాబట్టి, మన సబ్జెక్ట్ ను ఆపలేం కాబట్టి, మనం ఇక్కడ వెక్టార్స్ ని కూడా మనం ముందే చెప్పుకుంటాం. సో అంటే ఆల్మోస్ట్ ఈ పార్ట్ అంతా కూడా మనం ఈ రిమైనింగ్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిమైనింగ్ చాప్టర్స్ లో ప్రతి చోట మనం యూజ్ చేస్తాం. అంటే ఈ 3 చాప్టర్లో నేర్చుకున్నది. అండ్ ఎస్పెషల్లీ ఇందులో ఎర్రర్ ఎనాలిసిస్ ని ఎక్కువ యూజ్ చేస్తా ఉంటాం. ఓకేనా? పర్సెంటేజ్ ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయమంటా అంటాడు, రిలేటివ్ ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయమంటా అంటాడు. సో అక్కడ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఈ 3 టాపిక్స్ ఏంటిది? యూనిట్స్, డైమెన్షన్స్ అండ్ ఎర్రర్ ఎనాలిసిస్, తర్వాత బేసిక్ మ్యాథమెటిక్స్, తర్వాత ఏంటిదండి ఇక్కడ వెక్టార్స్. ఈ 3 తర్వాత మనం యాక్చువల్ గా మనం సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతాం. ఓకేనా? సో యూనిట్ వైజ్ తీసుకుంటే ఇది యూనిట్ 1 అండి. ఓకేనా? అకార్డింగ్ టు జేఈ మెయిన్స్ ఎన్టీఏ సిలబస్ ప్రకారం తీసుకుంటే, సో యూనిట్స్, డైమెన్షన్స్ అండ్ ఎర్రర్ ఎనాలిసిస్ ద చాప్టర్ 1. ఐ మీన్ నాట్ చాప్టర్ 1, యూనిట్ 1. యూనిట్ వైజ్ తీసుకుంటే. ఓకేనా? సో అండ్ ద నెక్స్ట్ చాప్టర్ ఈస్ మోషన్ ఇన్ ఏ స్ట్రేట్ లైన్ and motion in a plane. Motion in a straight line and motion in a plane. So motion in a straight line means what? Horizontal direction lo move అయ్యేటువంటి ఆబ్జెక్ట్స్ గురించి. I mean along the x direction or along the y direction only. మరి y డైరెక్షన్ లో అంటే మనం లిఫ్ట్ లో పైకి కిందికి వెళ్తా ఉంటాం, లేకుంటే మనం ఫ్లోర్స్ ఎక్కుతా ఉంటాం, అది y డైరెక్షన్ తీసుకోవచ్చు. ఓకేనా? x డైరెక్షన్ లో అన్నప్పుడు మనం వెహికల్ మీద మన ఆల్మోస్ట్ మనం బైక్ మీద వెళ్ళడం కానీ ఈ మోషన్ అంతా కూడా ఏంటిదంటే ఇక్కడ హారిజంటల్ మోషన్ లోనే తీసుకుంటాం. ఓకేనా? ఈ 2 చాప్టర్స్ ఏది ఇక్కడ? మోషన్ ఇన్ ఏ స్ట్రేట్ లైన్, మోషన్ ఇన్ ఏ ప్లేన్. ఇది యూనిట్ 2 కిందికి వస్తుంది. దీన్ని కైనమాటిక్స్ చాప్టర్ చెప్పుకుంటాం. ఎన్టీఏ సిలబస్ ప్రకారం దీన్ని ఏం చెప్పుకుంటాం ఇక్కడ మనం? కైనమాటిక్స్ అని చెప్పుకుంటాం. ఐపీ సిలబస్ ప్రకారం మీ అంటే ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్, ఓకేనా, మన ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ లో మనకు మోషన్ ఇన్ ఏ స్ట్రేట్ లైన్ ఉంటుంది, మోషన్ ఇన్ ఏ ప్లేన్ ఉంటుంది. ఓకేనా? కానీ అకార్డింగ్ టు ఎన్టీఏ ఈ 2 చాప్టర్లను కలిపి మనం ఏం చెప్తాం ఇక్కడ? కైనమాటిక్స్ అని చెప్పుకుంటాం. నెక్స్ట్ చాప్టర్ యూనిట్ 3 NLM. ఓకేనా? న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్. ఓకే, న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్. కానీ ఈ న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ లో మళ్ళీ మనకి ఇక్కడ సబ్ టాపిక్స్ వస్తాయి. ఏంటా సబ్ టాపిక్స్ అంటే ఇక్కడ ఒకటి ఫ్రిక్షన్ అనే చాప్టర్ వస్తుంది మనకి ఇందులో. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. ఫ్రిక్షన్ వస్తుంది. సర్క్యులర్ మోషన్ ఇన్ డైనమిక్స్ వస్తుంది. ఇక్కడ కూడా కైనమాటిక్స్ లో సర్క్యులర్ మోషన్ ఆఫ్ కైనమాటిక్స్ వస్తుంది. ఓకేనా? అంటే యూనిట్
చాప్టర్ ఇక్కడ యూనిట్ ఒకటే కనబడుతుంది, సబ్ టాపిక్స్ అనేవి చాలా ఉంటాయి. అండ్ ద నెక్స్ట్ వర్క్, ఎనర్జీ అండ్ పవర్. ఓకే, వర్క్ గురించి, ఎనర్జీ గురించి, తర్వాత పవర్, వీటికి సంబంధించినటువంటి కూడా ఇక్కడ మనం లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పుకుంటాం మనం. సో ఆ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఎట్లా వస్తుంది, దాని యొక్క అప్లికేషన్స్ ఏంటి, ఒకటి వర్క్ ఎనర్జీ థియరం వస్తుంది, వాటన్నిటి గురించి కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. తర్వాత సెంటర్ ఆఫ్ మాస్ అండ్ కొలిజన్స్, రొటేటరీ మోషన్, దీన్నంతా కలిపి యూనిట్ 5 గా చెప్పుకుంటామండి. దీన్నంతా కలిపి రొటేటరీ మోషన్ గా చెప్పుకుంటాం. ఓకేనా, రొటేటరీ మోషన్ గా చెప్తాం దీన్ని. క్లియర్? సో అంటే మెకానిక్స్ 1 ని మనం చాప్టర్స్ తీసుకుంటే 8 ఉన్నాయి, కానీ యూనిట్ వైజ్ గా తీసుకుంటే 5 యూనిట్స్ ఉన్నాయి. దీన్ని మెకానిక్స్ 1 గా తీసుకుందాం. ఓకేనా. అండ్ నెక్స్ట్ మెకానిక్స్ 2, గ్రావిటేషన్, యూనిట్ 6 ఇది. ఓకేనా. తర్వాత గ్రావిటేషన్ అంటే ఆల్రెడీ మీకు కొంత టచ్ ఉంటుంది. గ్రావిటేషనల్ ఫోర్స్, న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్. ప్లానెట్స్ మనం తీసుకుంటే ఓకేనా, ఎర్త్ కి ఇంకొక ప్లానెట్ కి మనం 2 ప్లానెట్స్ మధ్య గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఈ ఎగ్జిస్ట్ అయ్యేటువంటి ఫోర్స్ ని న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషనల్ లా నుండి మనం ఫైండ్ అవుట్ చేస్తాము. ఇదంతా కూడా ఏ హైట్ కి వెళ్తే గ్రావిటేషనల్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎలా చేంజ్ అవుతుంది, డెప్త్ కి వెళ్తే ఎలా చేంజ్ అవుతుంది, గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంటి, ఇవన్నీ కూడా గ్రావిటేషన్ చాప్టర్ లో మనం డిస్కస్ చేస్తాం. ఓకేనా. సో నౌ లెట్ us నెక్స్ట్ మూవ్ ఆన్ టు ది మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. ఓకేనా. ఓకేనా, వీటిని మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. ఓకేనా. లిక్విడ్స్, సాలిడ్స్, లిక్విడ్స్, ఫ్లూయిడ్స్ మీన్స్ వాట్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ రెండింటిని కలిపి ఫ్లూయిడ్స్ అంటాం. ఆ సాలిడ్స్ ని, లిక్విడ్స్ ని, గ్యాసెస్ ని హీట్ చేస్తే ఏమైతుంది అనేది ఈ 3 చాప్టర్లు కలిపి ఒకటే యూనిట్ అండి. ఇది 7th యూనిట్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ థర్మోడైనమిక్స్. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ థర్మోడైనమిక్స్ మనం తీసుకుంటే ఇది సపరేట్ యూనిట్ అవుతుంది ఇది కూడా. ఓకేనా. థర్మోడైనమిక్స్ 8th యూనిట్ అవుతుంది ఇది. ఓకేనా. సో తర్వాత కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్, కేటీజీ నాట్ కేజీఎఫ్. సో కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ 9th యూనిట్ అవుతుంది. ఓకేనా. కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ మనం తీసుకుంటే బాయిల్స్ లా, చార్లెస్ లా, ఓకేనా, చార్లెస్ ఫస్ట్ లా, చార్లెస్ సెకండ్ లా, ఇవన్నీ టాపిక్స్ కూడా మనం ఎక్కడ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ లో డిస్కస్ చేస్తాం. అండ్ ద లాస్ట్ యూనిట్ మనం తీసుకుంటే, ఓకే, లాస్ట్ యూనిట్ తీసుకుంటే ఆసిలేషన్స్ అండ్ వేవ్స్, ఇదంతా కలిపి 2 చాప్టర్లు, కానీ దీన్ని యూనిట్ 10 గా తీసుకుంటాం. ఓకేనా. ఒకటి సింపుల్ హార్మోనిక్ మోషన్. ఓకేనా, సింపుల్ హార్మోనిక్ మోషన్. ఇంకోటి ఏంటిది ఇక్కడ వేవ్ మోషన్. ఓకేనా, సింపుల్ హార్మోనిక్ మోషన్ అండ్ నెక్స్ట్ వాట్, వేవ్ మోషన్. ఇక్కడ మీరు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఏదైతే ఈ వేవ్ మోషన్ చాప్టర్ ఉందో, అకార్డింగ్ టు అవర్ ఐపీ సిలబస్ ఇది మీకు 2nd ఇయర్ లో వస్తుంది యాక్చువల్గా లెసన్, ఏది వేవ్ మోషన్ అనేది. కానీ అకార్డింగ్ టు ఎన్టీఏ ఇది +1, ఐ మీన్ 11th క్లాస్ లోనే ఉంటది. అందుకే 11th క్లాస్ లో సిబిఎస్ఈ సిలబస్ ప్రకారం తీసుకుంటే ఇది లాస్ట్ లెసన్. అదే మన తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సిలబస్ తీసుకుంటే ఫస్ట్ లెసన్ అవుతుంది. కానీ ఇది అంత కలిపే ఒకటే లెసన్, దీనికి కలిపి వెయిటేజ్ అంతా కూడా ఒకటే ఉంటది. ఓకేనా. సో ఇది కంప్లీట్ గా మనకు 16 చాప్టర్స్ ఉన్నాయి. యూనిట్స్ వైజ్ గా తీసుకుంటే 10 యూనిట్స్ ఉన్నాయి, చాప్టర్ వైజ్ గా తీసుకుంటే 16 యూనిట్స్ ఉన్నాయి. ఓకేనా. సో దిస్ ఈస్ అవర్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ సిలబస్. ఓకే. నెక్స్ట్ దీని యొక్క వెయిటేజీ ఎలా ఉంటుంది. ఓకేనా. సో ఏ చాప్టర్ కు ఎంత వెయిటేజీ అనేది, అంటే చాప్టర్ వైజ్ కాకుండా పార్ట్ వైజ్, ఇప్పుడు ఈ 2 లెసన్ల కలిపి ఎంత వెయిటేజీ ఉంటది,
తర్వాత ఇంతకుముందు చెప్పిన మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్, తర్వాత థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, దానికి అంతా కలిపి ఒక వెయిటేజ్ ఉంటుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ పార్ట్ నుండి నేను 4 క్వశ్చన్లు అంటే సాలిడ్స్ నుండి 2 రావచ్చు, లేకుంటే థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ నుండి 2 రావచ్చు. అలా మనం ఈ చాప్టర్ కంపల్సరీ క్వశ్చన్ అనేది ఆ విధంగా పర్ఫెక్ట్ గా మనం ఇక్కడ కొద్దిగా చెప్పలేము, కొంత అన్సర్టెనిటీ ఉంటది. ఎందుకంటే ఆ విధంగా ఫాలో అయితలేడు. ఒక్కొక్కసారి ఆప్టిక్స్ తీసుకుంటే సెకండ్ ఇయర్ ఆప్టిక్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఆప్టిక్స్ చాప్టర్ ఉంటుంది, దాని నుండి 4 క్వశ్చన్స్ వస్తాయి ఒక్కొక్కసారి. ఓకేనా? కాబట్టి పార్ట్ వైజ్ మనం వెయిటేజ్ అనేది ఇవ్వగలుగుతాం. అది తర్వాత క్లాస్ లో మనం మధ్యలో ఎప్పుడైనా ఒక వీడియో సెపరేట్ గా వీడియో చేసేసి దానికి సంబంధించినటువంటి వీడియోను చేసిన తర్వాత అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో నౌ లెట్ us మూవ్ ఆన్ టు ది అవర్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ సిలబస్. Okay, so here సో ఫిజిక్స్ లో మీరు అబ్జర్వ్ చేస్తే ఓకేనా, ప్రతి సందర్భంలో కూడా ఫిజికల్ క్వాంటిటీస్ గురించి మనం మాట్లాడతాం. ఓకేనా? ఫిజికల్ క్వాంటిటీస్ గురించి మనం మాట్లాడతాం. ఏంటిది ఇక్కడ? వెలాసిటీ. ఓకే, ఏంటండి ఇక్కడ వెలాసిటీ? వెలాసిటీ ఏంటండి? ఇట్ ఈస్ ఏ ఫిజికల్ క్వాంటిటీ. ఒక బైక్ తీసుకున్నా, ఒక బైక్ మీద నేను 10 మీటర్ పర్ సెకండ్ స్పీడ్ తోటి వెళ్తానా? ఎంత అండి? 10 మీటర్ పర్ సెకండ్ స్పీడ్ తోటి వెళ్తాను నేను. ఓకే రైట్? ఈజ్ ఇట్ మెజరబుల్ ఆర్ నాట్? మెజరబుల్. క్లియర్? ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాప్కి వెళ్ళాను నేను, నాకు కొంత షుగర్ కావాలా. ఓకేనా? మామూలుగా షుగర్ కావాలి కాబట్టి అక్కడ ఏమడుగుతాం మనం? 2 kg షుగర్ ఇవ్వండి అని అడుగుతాం. 2 kg అంటున్నా అంటే మాస్ కదా. ఓకే, ఈజ్ ఇట్ మెజరబుల్ ఆర్ నాట్? Measurable. For example 2 kilogram, right? What is time now antam? Okay na? So for example 1 hour 20 minutes. Okay na? 1 hour 20 minutes. ఎవర్ని మెజర్ చేస్తాను ఇక్కడ? టైం ని మెజర్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్ తీసుకున్నా నేను, ఈ పెన్ యొక్క లెంత్ ఎంత అని చెప్పిన. ఫర్ ఎగ్జాంపుల్ 10 సెంటీమీటర్స్ అని చెప్పుకున్నాం. ఓకేనా? లెంత్ మెజరబులే, టైమ్ మెజరబులే, వెలాసిటీ కూడా మెజరబులే. ఓకేనా? సో ఇక్కడ వీటన్నింటిని కూడా మనం ఏం చెప్పుకుంటామండి? ఇక్కడ ఫిజికల్ క్వాంటిటీస్ అని చెప్పుకుంటాం. ఓకేనా? ఫిజికల్ క్వాంటిటీస్ అని చెప్పుకుంటాం. ఏ క్వాంటిటీ విచ్ క్యాన్ బి మెజరబుల్. ఓకే, ఏ క్వాంటిటీ విచ్ క్యాన్ బి మెజరబుల్ ఈజ్ కాల్డ్ ఎ ఫిజికల్ క్వాంటిటీ. నువ్వు కొలవడానికి, మెజర్ చేయడానికి ఏది తీసుకున్నా నువ్వు మెజర్ చేయగలుగుతున్నావంటే కంపల్సరీ దాన్ని ఏం చెప్పుకుంటాం అక్కడ మనం? ఫిజికల్ క్వాంటిటీస్ గా చెప్పుకుంటాం. ఓకే, సో దీస్ ఫిజికల్ క్వాంటిటీస్, ఓకే, దీస్ ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ divided into 2 types. Okay, divided into what is that here? 2 types. So depending on the direction, isn't it? Depending on the direction, here these 2 are divided into 2 types. What is that here? Depending on the direction, and next dependence, and next what? Dependence. On the basis of dependence or on the basis of direction. Okay, on the basis of dependence and the basis of direction, that physical quantities are divided into 2 types, isn't it? Physical quantities are divided into 2 types. Okay, number 1 is vectors. Okay, number 1 is what? Vectors. Clear? Here it is what? Vector. Already manaku telusu vector ante entidandi? Magnitude, direction. Clear? And next one is what? Dependence.
dependence. Dependence, isn't it? What is meant by dependence? For example, here velocity is equal to formula displacement by time. Okay, what is that? Displacement by time. Or speed is equal to, okay, what is that here? Speed is equal to distance by time. Okay, distance by time. Distance means what? Length. Time. Speed depends on the distance and time. Okay, distance and time. Clear? Okay. So, depending on that, okay now, depending on that, physical quantities are divided into two types. Okay, vectors and scalars. Ikkada vectors and scalar. We will discuss the next topic, vectors topic edaithe untundo akkada dani gurinchi detail ga discuss chestam. So, physical quantities depending on the property of the objects, that physical quantity is divided into two types. Okay, fundamental physical quantities and derived physical quantities, isn't it? Fundamental physical quantities and derived physical quantities. Clear? Then what is meant by fundamental physical quantities? Okay, here I am taking length, isn't it? Length. And next what? Mass and time. Okay, so these are the fundamental physical quantities in our physics. Okay, before introducing of SI system. So SI system introduce cheyaka mundu manaki fundamental physical quantities enni unnayandi ikkada 3 maatrame unnayi, 3 maatrame unnayi. Entavi? Length, mass, tarvata entidandi ikkada time. Okay, right? These are the fundamental physical quantities. So, but what is the definition of the physical quantity? Any quantity which can be measurable. Any quantity which can be measurable is called physical quantity. Clear? Okay. What is meant by fundamental physical quantities? The quantities which are independent of other physical quantities are called fundamental physical quantities. ఏ క్వాంటిటీస్ అయితే ఉన్నాయో ఆ క్వాంటిటీస్ వేరే క్వాంటిటీస్ పైన డిపెండ్ కాకపోతే అటువంటి క్వాంటిటీస్ ని మనం ఏం చెప్పుకుంటాం ఇక్కడ? ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అని చెప్పుకుంటాం. ఓకే, ద ఫిజికల్ క్వాంటిటీస్ విచ్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ అదర్ క్వాంటిటీస్ ఆర్ కాల్డ్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. హియర్ ఎగ్జాంపుల్ మాస్, లెంత్ అండ్ టైం. అంటే ఎస్ఐ సిస్టమ్ అంటే ఏంటిది? సిస్టమ్ ఆఫ్ ఇంటర్నేషనల్. అది ఇంట్రడ్యూస్ కాక ముందు మనకు ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 3 మాత్రమే ఉన్నాయి అంటున్నాం. సో దీస్ ఆర్ ద ఇండిపెండెంట్ ఫిజికల్ క్వాంటిటీస్. దట్స్ వై దీస్ ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. Isn't it? Okay, so the units which are independent of other units, other fundamental units. Okay now, so for example length యొక్క యూనిట్ ఏంటిది ఇక్కడ? మీటర్. ఓకే, దీని తర్వాత డిస్కస్ చేద్దాం. మరి లెంత్, మాస్, టైం కదా, అవునా? మరి లెంత్, మాస్ ని మనం ఏం చేయాలి ఇక్కడ? మెజర్ చేయాలి. ఓకేనా? మెజర్ చేస్తానని అంటున్నాం కదా, మెజరబుల్ క్వాంటిటీ అంటున్నాం కదా. మరి ఈ మెజర్ చేయాలంటే మనకి ఎన్ని మెథడ్స్ ఉన్నాయి ఇక్కడ? 3 మెథడ్స్ ఉన్నాయి. ఏంటండి అవి? ఒకటి సిజిఎస్ మెథడ్, రెండవది ఎఫ్పిఎస్ మెథడ్,
మూడవది MKS method. Nowadays this is called as SI system. A quantity which can be measurable is called as physical quantity. The fundamental physical quantities are length, mass and time. These physical quantities, these fundamental physical quantities are measured in three methods: CGS, FES, MKS. ఆల్రెడీ మనకి తెలుసు. ఓకేనా? ఏంటి ఇక్కడ మనకు తెలిసింది ఏంటంటున్నాం? CGS system. ఓకే, length measured in centimeters, mass measured in grams, time measured in seconds. That is CGS system, isn't it? Next, length measured in foot, mass measured in pound, time measured in seconds. That is FPS system. Okay, that is what? FPS system, isn't it? Next, MKS system. Mass, length measured in meters, mass measured in kilograms, time measured in seconds. That is what? MKS system. These are the methods to measure any object, but in different ways. Different systems. CGS system, MKS, FES system, MKS system. అయితే ఇది కొద్దిగా కాంప్లికేటెడ్ గా ఉంటుంది. కొందరు CGS సిస్టమ్ ను వాడుతున్నారు, ఓకేనా, కొందరు FES సిస్టమ్ ను వాడుతున్నారు. దీన్ని అంతా కూడా యూనిఫామ్ చేయాలనే ఉద్దేశం కొద్దీ ఒక సిస్టమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్, దట్ ఈస్ SI, ఒక యూనిఫామ్ గా ఒక మెథడ్ ని డెవలప్ చేయడం జరిగింది. ఓకేనా? సో ఎప్పుడైతే ఈ ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ డెవలప్ అయిందో, సిస్టమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ డెవలప్ అయిందో, అప్పుడు ఈ 3 ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీతో పాటు అడిషనల్ గా మనకు ఇంకా 4 ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ని యాడ్ చేయడం జరిగింది. ఏంటి అవి అంటే ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఓకేనా? ఏంటవి? ఇది బిఫోర్ SI సిస్టమ్. SI సిస్టమ్ మనకి రాకముందు ఆల్రెడీ లెంత్ ఉంది, మాస్ ఉంది, టైం ఉన్నది. సో ఎప్పుడైతే SI సిస్టమ్ ఇంట్రడ్యూస్ అయిందో, ఈ SI సిస్టమ్ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత ఇంకా 4 ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ యాడ్ అయినాయి. ఏంటి? టెంపరేచర్, ఎలక్ట్రిక్ కరెంట్, ల్యూమినస్ ఇంటెన్సిటీ, అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్. అంటే హీట్ కి సంబంధించినటువంటి ఒక ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ, ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి ఒక ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ, ఆప్టిక్స్ కి సంబంధించినటువంటి ఒక ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ, సబ్స్టాన్స్ కి సంబంధించినటువంటి ఒక ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ. సో ఫైనల్ గా ఎప్పుడైతే ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ మనకు డెవలప్ అయిందో, ఆ ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ ఇంకా కొన్ని సప్లిమెంటరీ ఫిజికల్ క్వాంటిటీస్ కూడా వచ్చినాయి. దీని గురించి మనం తర్వాత ఇంకా డీటెయిల్ గా మాట్లాడదాం. ఓకేనా? సో ఎప్పుడైతే SI సిస్టమ్ ఇంట్రడ్యూస్ అయిందో, ఈ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత ఫైనల్ గా మనకి ఎన్ని ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఉన్నాయి? ఇక్కడ 7 ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఉన్నాయి. ఓకేనా? వాట్ ఈస్ మీన్డ్ బై ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్? ద క్వాంటిటీస్ విచ్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ అదర్ ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. మరి వీటిని మెజర్ చేయాలంటే యూనిట్స్ కావాలి కదా, అవునా? ఆ యూనిట్స్ ఏమంటాం ఇక్కడ? ఫండమెంటల్ యూనిట్స్ అంటాం. ఓకే, ద యూనిట్స్ విచ్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ అదర్ యూనిట్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఫండమెంటల్ యూనిట్స్. ఫర్ ఎగ్జాంపుల్ లెంత్. ఓకేనా? లెంత్ ని, ఓకేనా, SI సిస్టమ్ ప్రకారం దీన్ని ఎందులో మెజర్ చేస్తాం? మీటర్. ఓకేనా? మాస్ తీసుకుందాం. మాస్ ని ఎందులో మెజర్ చేస్తాను? ఇక్కడ కిలోగ్రామ్స్ లో మెజర్ చేస్తాను. అదే టైం తీసుకుందాం. టైం తీసుకుంటే టైం ఎందులో మెజర్ చేస్తాను? ఇక్కడ సెకండ్స్. దీస్ ఆర్ ద ఫండమెంటల్ యూనిట్స్. మరి మనకు ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ 3 కాదు కదా, మొత్తం 7 కదా. మరి వీటికి సంబంధించినటువంటి ఫండమెంటల్ యూనిట్స్ కూడా 7 ఉంటాయి కదా. ఏంటవి 7? ఒకటి మీటర్, ఒకటి కిలోగ్రామ్, సెకండ్. టెంపరేచర్. టెంపరేచర్ కి యూనిట్ ఏంటిదండి? కెల్విన్. సింబల్ ఏంటిది ఇక్కడ? క్యాపిటల్ K. సింబల్ ఏంటిది ఇక్కడ? క్యాపిటల్ K. ఇజంట్ ఇట్? ఎలక్ట్రిక్ కరెంట్. ఎలక్ట్రిక్ కరెంట్ కి సంబంధించినటువంటిది ఏంటిదండి? ఇక్కడ ఆంపియర్. SI యూనిట్ ఏంటిది? ఆంపియర్. సింబల్ ఏంటిది ఇక్కడ? A. ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ క్యాండిలా, CD. సబ్స్టాన్స్ మోల్, క్యాపిటల్ MOL. Okay, so these are the 7 fundamental physical quantities
and also 7 fundamental units, isn't it? 7 fundamental units, isn't it? So now let us, okay, derived physical quantities. Okay, now next what? Derived physical quantities. What is meant by derived physical quantities? The quantities which are depending on the fundamental physical quantities are called as derived physical quantities. ఎలా ఇంతకుముందు చెప్పినట్టు నేను వెలాసిటీ అని చెప్పాను ఇక్కడ, ఓకేనా? వెలాసిటీ అని చెప్పినాం. వెలాసిటీని తీసుకుంటే వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటిది? డిస్ప్లేస్మెంట్ బై టైం. ఓకేనా అండి? వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం, isn't it? Displacement is what? Length. Is it fundamental or derived? Fundamental. Time, fundamental physical quantity. So velocity is also a physical quantity, but is it fundamental or derived? Derived, because of this depending on the fundamental physical quantities. The quantities which are depending on the fundamental physical quantities are called as derived physical quantities. So for example, force, F is equal to ma according to Newton's second law. F is equal to ma. Mass, fundamental physical quantity. A, acceleration is equal to velocity by time. Velocity is equal to displacement by time. Final ga force అనేది ఎవరిపైన డిపెండ్ అయింది? ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ పైన డిపెండ్ అయింది. దట్స్ వై దిస్ ఫోర్స్ ఈస్ derived physical quantity. ఏ క్వాంటిటీస్ అయితే ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ పైన డిపెండ్ అయి ఉంటున్నాయో ఆ క్వాంటిటీస్ ని డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ అన్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి యూనిట్ కావాలి, వెలాసిటీకి యూనిట్ కావాలి. డిస్ప్లేస్మెంట్ మీన్స్ వాట్? లెంత్. అంటే ఏంటిది ఇక్కడ? మీటర్ డివైడెడ్ బై టైం. టైం కి యూనిట్ ఏంటిది ఇక్కడ? సెకండ్. దీన్ని మీటర్ బై సెకండ్ అని చదవద్దండి, మీటర్ పర్ సెకండ్ అని చదువుతాం. ఇప్పుడు ఎస్ఐ సిస్టమ్ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత మీటర్ పర్ సెకండ్ అని కూడా కాదు, మీటర్ సెకండ్ ఇన్వర్స్. మీటర్ ఎవరి యూనిట్? లెంత్, ఫండమెంటల్ యూనిట్. సెకండ్ ఎవరిది? ఫండమెంటల్ యూనిటే. మరి మీటర్ సెకండ్ ఇన్వర్స్ డిరైవ్డ్ యూనిట్. The units which are depending on the fundamental units are called as derived units. Okay, so this is the information about fundamental physical quantities and derived physical quantities, isn't it? So now మరి ఏ క్వాంటిటీ అయినా మనం మెజర్ చేయాలంటున్నాం, ఓకేనా? ఏ క్వాంటిటీ అయినా మనం ఇక్కడ మెజర్ చేయాలని చెప్తున్నాం. ఓకే, ఇప్పుడు నేను మెజర్ చేయాలనుకుంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, రైట్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక షాప్కి వెళ్ళాను. నేను షాప్కి వెళ్ళి నాకు షుగర్ ఇవ్వండి అంటే ఇమీడియట్లీ క్వశ్చన్ ఏమొస్తుంది? ఎంత కావాలి అని అడుగుతాడు. లేదా నువ్వు షాప్కి వెళ్ళి అంటే క్లాత్ స్టోర్కి వెళ్తే నాకు కొంత క్లాత్ ఇవ్వండి అంటే ఇమీడియట్లీ ఏమంటాడు? ఎన్ని మీటర్లు కావాలని అడుగుతాడు. అంతేగాని నువ్వు షాప్కి వెళ్ళి నాకు ఆయిల్ ఇవ్వు, నాకు షుగర్ ఇవ్వు, ఓకేనా, అలా అంటే కుదరదు కదా. ఏమడగాలి అక్కడ షాప్కి వెళ్ళి? నాకు 2 kg షుగర్ ఇవ్వండి అని అంటాం. 1 kg, 2 kg, వాట్ ఎవర్ ఇట్ మే బి. షాప్కి వెళ్ళాం, 1 మీటర్ 20 మీటర్ క్లాత్ ఇవ్వండి అంటాం, అంతేనా? 20 మీటర్. ఇప్పుడు టైం ఎంత అవుతుంది అంటే 2 hours అవుతుంది అంటాం, ఓకేనా? ఇందులో మీరు ఈ సైడ్ కి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎవరున్నారు? 2, ఇక్కడ ఎవరున్నారు? 20, ఇక్కడ ఎవరున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇది 3, 223. దీస్ ఆర్ వాట్? న్యూమరికల్ వాల్యూస్ ఆర్ నంబర్స్. దిస్ ఈస్ వాట్? యూనిట్ ఆఫ్ మాస్. Here it is what? Unit of length. Here it is what? Unit of time. Isn't it? Unit of time. Clear? So that's why a quantity which can be measurable antunnam, that is called as physical quantity. But the physical quantity represented in the combination of numerical value and unit. Okay na? అందుకే మన షాప్కి వెళ్ళి ఒక 5, ఒక 6, ఒక 7 అనం. నంబర్ చెప్పేటప్పుడు 6, 7 చెప్తాం, ఓకేనా? ఆయిల్ కావాలి, ఒక 6 అంటే ప్యాకెట్స్ కదా. మరి ఒక ప్యాకెట్ ఎంత? 1 kg ఉంటుంది, 1/2 kg ఉంటుంది.
అది డిపెండింగ్ ఆన్ అక్కడ ప్యాకింగ్ బట్టి ఉంటుంది, తర్వాత విషయం అది. సో అందుకే ఏ ఫిజికల్ క్వాంటిటీకైనా మనం మీనింగ్ ఇవ్వాలి అంటే కంపల్సరీ ఆ ఫిజికల్ క్వాంటిటీని ఏ విధంగా రిప్రజెంట్ చేయాలా? మాగ్నిట్యూడ్ అండ్ యూనిట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 100 సెంటీమీటర్స్ అన్నా, ఓకేనా? ఏం చెప్పినాం ఇక్కడ? 100 సెంటీమీటర్స్ అని చెప్పినాం. 100 సెంటీమీటర్ అనేది, సెంటీమీటర్ ఎవరి యూనిట్? లెంత్ యూనిట్. ఏ మెథడ్ లో, ఏ సిస్టమ్ అది? సిజిఎస్ సిస్టమ్. దీన్ని 1 మీటర్ అని చెప్పొచ్చా మనం? 100 సెంటీమీటర్స్ అన్నా 1 మీటర్ అన్నా ఒకటే కదా, అంతేనా? 1000 గ్రామ్స్ అన్నా 1000 గ్రామ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? 1 kg. అవునా? 1000 గ్రామ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? ఇక్కడ 1 kg, isn't it? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 100 ఎవరు ఇక్కడ? న్యూమరికల్ వాల్యూ. సెంటీమీటర్ ఎవరు? యూనిట్. ఓకేనా? ఇక్కడ నంబర్ ఎవరు ఇక్కడ? 1 నంబర్, న్యూమరికల్ వాల్యూ. మీటర్ ఎవరు? యూనిట్ ఆఫ్ లెంత్. ఓకేనా? ఇది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చాలా క్లియర్ గా చూడండి. ఇక్కడ సెంటీమీటర్, మీటర్. సెంటీమీటర్ సిజిఎస్ మెథడ్ లో లెంత్ కు యూనిట్, మీటర్ ఎస్ఐ యూనిట్ లో ఆర్ ఎంకేఎస్ యూనిట్ లో యూనిట్ ఆఫ్ లెంత్. ఓకేనా? మీటర్ అనేది. కానీ మీటర్ ఈజ్ ఏ బిగ్ యూనిట్, లార్జ్ యూనిట్ యాజ్ కంపేర్ టు సెంటీమీటర్. ఓకేనా? అంటే మీరు ఇక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేయండి, మీటర్ అనేది లార్జ్ యూనిట్, అప్పుడు న్యూమరికల్ వాల్యూ తక్కువ ఉన్నది. ఇది యూనిట్ చిన్నది అంటున్నాం, న్యూమరికల్ వాల్యూ ఎట్లున్నది? ఇక్కడ ఎక్కువ ఉన్నది. అంటే దీన్ని బట్టి ఏం చెప్పచ్చు? న్యూమరికల్ వాల్యూ ఎక్కువ ఉంటే యూనిట్ తక్కువ ఉంటుంది. న్యూమరికల్ వాల్యూ ఎక్కువ ఉంటే యూనిట్ తక్కువ ఉంటుంది. యూనిట్ తక్కువ అంటే సెంటీమీటర్, మీటర్. ఓకేనా? ఇట్లా. ఓకేనా? కేజీ, కిలోగ్రామ్, గ్రామ్, కేజీ. ఇప్పుడు గ్రామ్ తర్వాత కిలోగ్రామ్. అవునా? గ్రామ్ అనేది స్మాల్ యూనిట్ యాజ్ కంపేర్ టు కిలోగ్రామ్. అప్పుడు దీని యూనిట్ తక్కువ కాబట్టి ఇక్కడ న్యూమరికల్ వాల్యూ ఎక్కువ ఉన్నది. అప్పుడు దీన్ని బట్టి N1U1 ఈజ్ ఈక్వల్ టు N2U2. రెండు కరెక్టే కదా. అప్పుడు ఏం రాసుకోవచ్చు మనం? NU ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. N ఇస్ ద న్యూమరికల్ వాల్యూ, U ఇస్ ద యూనిట్. ఇక్కడ N స్మాల్ తోటి చూపించడం మీ ఇష్టం. NU ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. అప్పుడు ఏం రాసుకోవచ్చు అండి? N ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు U. N ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది U. న్యూమరికల్ వాల్యూ ఎక్కువ ఉంటే యూనిట్ తక్కువ ఉంటుంది, న్యూమరికల్ వాల్యూ తక్కువ ఉంటే యూనిట్ ఎక్కువ ఉంటుంది. సో ఫైనల్ గా మనం ఇక్కడ ఒక కాంక్లూజన్ ఇస్తున్నాం మనం. N1U1 ఈజ్ ఈక్వల్ టు వాట్? N2U2. ఓకేనా? N1U1 ఈజ్ ఈక్వల్ టు వాట్? N2U2. సో దీస్ ఆర్ ద fundamental physical quantities, derived physical quantities, fundamental units and derived units. సో ఫైనల్ గా మనకు 7 ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఉన్నాయి, 7 ఫండమెంటల్ యూనిట్స్ ఉన్నాయి. ఈ 7 ఫండమెంటల్ యూనిట్స్ ని బేస్ చేసుకునే డిరైవ్డ్ యూనిట్స్ వస్తున్నాయి. ఓకేనా? థ్యాంక్ యూ మై డియర్ స్టూడెంట్స్. సో దిస్ ఇస్ ద ఇంట్రొడక్షన్ క్లాస్. ఓకేనా? వి విల్ కంటిన్యూ ద క్లాస్ టుమారో. ఓకే? సో ఇక్కడ ఇందులో ఎక్కువగా కూడా మనం డైమెన్షనల్ ఫార్ములా మీద క్వశ్చన్స్ చాలా వస్తున్నాయి. ఎర్రర్ అనాలిసిస్ తర్వాత డైమెన్షనల్ ఫార్ములా మీద ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. కొన్ని ఫండమెంటల్స్ అయిన తర్వాత డైమెన్షనల్ ఫార్ములాస్ ఎలా రాయాలనేది నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. ఓకే? థ్యాంక్ యూ.